అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్ అంటే కేవలం నంబర్లు, గ్రాఫులు అనుకుంటాం కదూ. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. అదొక పెద్ద సముద్రం లాంటిది. అలలు, ఆటుపోట్లు అన్నీ ఉంటాయి. ఈ రోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. 1961 నుంచి 1987 వరకు మార్కెట్ను శాసించిన ఆటుపోట్ల కథ. ఇక ఆలస్యమెందుకు, మన కథలోకి వెళ్ళిపోదాం. రిచర్డ్ రస్సెల్ చెప్పిన ఈ మాట ఎంత నిజమో కదా. ఒడ్డున నిల్చుని చూస్తే సముద్రంలో పోటు వస్తోందా లేక వెనక్కి వెళ్తోందా అని చెప్పలేం. ప్రతిరోజూ మార్కెట్లో వచ్చే చిన్న చిన్న కదలికలు కూడా అంతే. వాటిని చూసి అసలు ట్రెండ్ ఎటు వెళ్తోందో కనిపెట్టడం చాలా కష్టం. ఆ అలల వెనుకుండే అసలైన ప్రవాహాన్ని, ఆ పెద్ద చక్రాన్ని అర్థం చేసుకోవాలి. అదే మన అసలు లక్ష్యం. సరే, ఈ మార్కెట్ ఆటుపోట్ల గురించి మాట్లాడే ముందు మనం రెండు ముఖ్యమైన కాన్సెప్ట్ల గురించి తెలుసుకోవాలి. ఈ రెండు పదాలే మన మొత్తం కథకు పునాది అన్నమాట. వీటిని అర్థం చేసుకుంటేనే మనకు అసలు విషయం బోధపడుతుంది. అవే సెక్యులర్ మరియు సైక్లికల్ సైకిల్స్. సెక్యులర్ అంటే ఒక పెద్ద సముద్రపు పోటు లాంటిది. అది మొదలైతే చాలా ఏళ్లు, కొన్నిసార్లు 10-15 ఏళ్లు కూడా ఉంటుంది. ఇక సైక్లికల్ అంటే ఆ పెద్ద పోటులో వచ్చే చిన్న చిన్న అలలు కొన్ని నెలలు లేదా 1-2 ఉంటాయి. సో ఒకటి మహాప్రవాహం, రెండోది అందులోని చిన్ని తరంగం. ఈ రెండిటి మధ్య తేడా చాలా చాలా ముఖ్యం. దీన్ని మనసులో పెట్టుకోండి. ఇక మన కథలోని మొదటి అంకంలోకి అడుగు పెడదాం. దీని పేరు ది గోగో క్రాష్. 1960ల కాలం. అదొక స్పెక్యులేటివ్ ఫీవర్ అన్నమాట. ఇన్వెస్టర్లందరూ రేపటి గురించి అద్భుతమైన కలలు కంటూ మార్కెట్లోకి డబ్బుని కుమ్మరించిన సమయమది. ఆ రోజుల్లో నిఫ్టీ 50 అనొక కాన్సెప్ట్ ఉండేది. అంటే ఒక 50 కంపెనీలు. ఇవి తిరుగులేనివి. వీటిని ఏ రేటుకు కొన్నా పర్లేదు, కళ్ళు మూసుకుని జీవితాంతం హోల్డ్ చెయ్యొచ్చు, లాభాలే లాభాలు అనుకునేవాళ్లు. పోలరాయిడ్, జిరాక్స్ లాంటి దిగ్గజ కంపెనీలన్మాట. చూడ్టానికి వినటానికి అబ్బా, ఇంతకన్నా సేఫ్ బెట్ ఇంకేముంటుంది అనిపించిందందరికీ. కాని ప్రతీ కళ నిజం కాదు కదా. ఈ నిఫ్టీ 50 కల కాస్త ఒక పీడకలగా మారిపోయింది. 1973-74లో మార్కెట్ కుప్పకూలినప్పుడు ఈ సేఫెస్ట్ అనుకున్న స్టాక్సే దారుణంగా పడిపోయాయి. ఇక్కడ జిమ్ అవాద్ మాటలు చూడండి. $1,00,000 కాస్త $20,000 అయిపోయాయట. ఆయనొక్కడి కథ కాదు ఇది, ఆ తరం ఇన్వెస్టర్లందరి వ్యధ. థియరీకి రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉంటుందో అప్పుడర్థమైంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఆలోచించండి. మనం డబ్బులు తీసుకుని స్టాక్స్ కొందామని బ్రోకర్ దగ్గరికి వెళితే, అయ్యో వద్దు బాబూ, ఇప్పుడు కొనకండి, అన్నీ నష్టాలే అని బ్రోకరే మనల్ని వెనక్కి పంపించేంతగా. సరిగ్గా అదే జరిగింది 1974 నవంబర్లో. మార్కెట్ పట్ల నమ్మకం పూర్తిగా పోయింది. అంతటి భయం, అంతటి నిరాశ. అయితే ఇక్కడే ఒక క్లాసిక్ ఇన్వెస్టింగ్ సూత్రం దాగి ఉంది. మార్కెట్లో ఎప్పుడైతే విపరీతమైన భయం ఉంటుందో అదే అస్సలైన కొనుగోలు సమయం. అందరూ అమ్ముకుని పారిపోతుంటే మారినలిన్ లాంటి వాళ్లు ధైర్యం చేసి మార్కెట్లోకి వచ్చారు. ఆమె బ్రోకర్ వద్దు వద్దు అంటున్నా వినలేదు. ఎందుకంటే ఆవిడకర్థమైంది, ఇదే మార్కెట్ బాటమని. సో ఆ 70ల నాటి నిరాశనే బూడిదలోంచి ఒక కొత్త బుల్ మార్కెట్ పుట్టింది. కాని ఆగండి, ఇది పాత కథ కాదు. ఈసారి మార్కెట్ను నడిపించిన శక్తులు వేరు. అవి అంత సులభంగా కంటికి కనిపించేవి కావు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి అదృశ్య శక్తులు. 80లలో మొదలైన ఈ బుల్ మార్కెట్ చాలా నెమ్మదిగా అనుమానాలతో స్టార్టయింది. 1982లో ర్యాలీ మొదలైనా ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు. ఇది తాత్కాలికమే అనుకున్నారు. 1983లో ఐపీఓల హడావిడి మొదలై అంతే వేగంగా చల్లారిపోయింది. ఇక 1984లో అయితే మార్కెట్ కదలలేదు, మెదలలేదు. జస్ట్ 1.4% లాభమంతే. చాలా బలహీనమైన ప్రారంభం. బాటన్ బిగ్స్ చెప్పిన ఈ పోలిక అప్పటి ఇన్వెస్టర్ల మైండ్ సెట్ను పర్ఫెక్ట్గా చూపిస్తుంది. వాళ్లు ఎలా ఉన్నారంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో ఏళ్ల తరబడి ఓడిపోతూ వచ్చిన ఆఫీసర్లలాగా. గెలిచే అవకాశం వచ్చినా వాళ్లు నమ్మలేకపోయారు. ఇందులో ఏదో ట్రాప్ ఉంది అని ప్రతి అవకాశాన్ని అనుమానంగానే చూశారు. అంతలా దెబ్బతిన్నారు 70ల క్రాష్తో. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సరే, సాధారణ ఇన్వెస్టర్లు భయపడి పక్కన కూర్చున్నారు. మరి మార్కెట్ను అంత పైకి లాగింది ఎవరో? ఆ అదృశ్య శక్తి ఏది?
నమ్మండి, దీనికి సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. సమాధానం కార్పొరేట్ అమెరికా. అవును, కంపెనీలే. అవే అతిపెద్ద కొనుగోలుదారులుగా మారాయి. ఎలాగంటే అప్పులు చేసి మరీ మార్కెట్లో ఉన్న తమ సొంత షేర్లను వెనక్కి కొనేశాయి. వీటినే మనం ఎల్బిఓలు అంటే లెవరేజ్డ్ బైఅవుట్లు లేదా స్టాక్ బైబ్యాక్లు అంటాం. దీనివల్ల ఏమైంది? మార్కెట్లో ట్రేడ్ అయ్యే షేర్ల సంఖ్య తగ్గిపోయింది. సప్లై తగ్గితే ఏమవుతుంది? డిమాండ్ అదే ఉన్నా ధరలు ఆకాశాన్నంటాయి. సరిగ్గా అదే జరిగింది. ఈ ర్యాలీ ఎంత విచిత్రమైనదో చెప్పడానికి ఈ నంబర్లు చూడండి. ఒకవైపు వాల్ స్ట్రీట్ అంటే స్టాక్ మార్కెట్ ఏకంగా 200% పైగా పెరిగింది. మరోవైపు మెయిన్ స్ట్రీట్ అంటే దేశ నిజమైన ఆర్థిక వ్యవస్థ కేవలం 20% పెరిగింది. రెండిటికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో చూడండి. సంబంధమే లేనట్టుగా మార్కెట్ పరిగెత్తింది. ప్రతి కథలో ఒక క్లైమాక్స్ పాయింట్ ఉంటుంది కదా. ఈ 80ల బుల్ మార్కెట్ కథకు అదే 1987లో వచ్చిన బ్లాక్ మండే. ఒకే ఒక్క రోజులో మార్కెట్ను అతలాకుతలం చేసిన భయంకరమైన క్రాష్ అది. -22.6%. అక్టోబర్ 19, 1987. ఒక్క రోజులో డౌ జోన్స్ పడిపోయిన శాతం. మళ్ళీ చెప్తున్నా, -22.6%. అంటే మార్కెట్ విలువలో దాదాపు పావు వంతు ఒకే రోజులో ఆవిరైపోయింది. ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితిని. అసలు ఎందుకిలా జరిగింది? మార్కెట్ అంత దారుణంగా ఒక్కరోజులో ఎందుకు కూలిపోయింది? దీని వెనుక ఉన్న కారణాలేంటి చూద్దాం. చాలామంది ప్రోగ్రామ్ ట్రేడింగ్ అంటే కంప్యూటర్ల వల్లే క్రాష్ వచ్చిందన్నారు. కాని స్టీవ్ లూథోల్డ్ లాంటి నిపుణులేమన్నారంటే మార్కెట్ అప్పటికే ఓవర్ వాల్యూ అయిపోయింది. అంటే అది పెట్రోల్ పోసి రెడీగా ఉన్న గదిలాంటిది. ప్రోగ్రామ్ ట్రేడింగ్ కేవలం ఒక చిన్న నిప్పు రవ్వను విసిరింది అంతే. అసలు సమస్య ఓవర్ వాల్యుయేషన్, ట్రిగ్గర్ మాత్రమే ప్రోగ్రామ్ ట్రేడింగ్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే దీన్ని కేవలం మెషీన్ల మీద తోసేలేం. ఆ రోజు చిన్న ఇన్వెస్టర్లు ట్రేడింగ్ వాల్యూమ్ దాదాపు 3 రెట్లు పెరిగిందట. అంటే వాళ్లలో వ్యాపించిన భయం, పానిక్ సెల్లింగ్ కూడా ఈ పతనంలో కీలక పాత్ర పోషించాయి. సో మెషీన్లతో పాటు మనుషుల ఎమోషన్స్ కూడా కారణమే. అయితే బ్లాక్ మండేతో అంతా అయిపోయిందనుకుంటే పొరపాటే. అది ముగింపు కాదు, కథలో ఒక ఊహించని మలుపు మాత్రమే. ఆ సంఘటన రాబోయే కాలానికి వేదికను ఎలా సిద్ధం చేసిందో చూద్దాం. క్రాష్ తర్వాత అందర్లోనూ ఒకటే భయం, మరో గ్రేట్ డిప్రెషన్ వస్తుందేమోనని. కాని కొందరు అనలిస్టులు మరోలా వాదించారు. ఇది ముగింపు కాదు, ఇది ఒక పెద్ద సెక్యులర్ బుల్ మార్కెట్లో వచ్చిన చిన్న సైక్లికల్ బేర్ మార్కెట్ మాత్రమే అన్నారు. అంటే పెద్ద పోటులో వచ్చిన ఒక చిన్న అలలాంటిదని. మళ్ళీ మనం మొదట్లో మాట్లాడుకున్న సైకిల్స్ కాన్సెప్ట్ ఇక్కడ కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే ఈ 1961 నుండి 87 వరకు సాగిన ప్రయాణం మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. 1. మార్కెట్లో ఇది పక్కా షోర్ షాట్ అనుకునేవే చాలా అరుదు. అతి విశ్వాసం ఎప్పుడూ ప్రమాదకరమే. 2. మార్కెట్ను నడిపించే శక్తులు ఎప్పుడూ మన కంటికి కనిపించవు. తెరవెనుక ఏం జరుగుతుందో చూడాలి. 3. చక్రాలు శాశ్వతం. ఎంత పెద్ద క్రాష్ వచ్చినా దీర్ఘకాలిక ట్రెండును ఆపలేకపోవచ్చు. నిజానికి బ్లాక్ మండే ఒక భయంకరమైన హెచ్చరిక మాత్రమే. కాని ఆ గ్రేట్ బుల్ మార్కెట్ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. నిజానికి ఒక కొత్త అంకం అప్పుడే మొదలుగాబోతోంది. చివరగా ఒక ప్రశ్న. ఒక్కరోజులో 22% పడిపోయిన మార్కెట్ కూడా కథకు ముగింపు కాకపోతే మరది దేనికారంభం? అంత పెద్ద పతనం తర్వాత కూడా మార్కెట్ నిలబడింది అంటే అసలు కథ ముందు ముందు ఇంకేం చూడబోతున్నాం? ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే అదొక ప్రైవేట్ క్లబ్ లాంటిది. కేవలం కొద్దిమందికే అందుబాటులో ఉండేది. కానీ చూస్తుండగానే కేవలం కొన్ని సంవత్సరాల్లోనే అది దేశవ్యాప్తంగా ఓ పెద్ద సంచలనంగా, ఓ వ్యామోహంగా మారిపోయింది. అసలు ఈ మార్పు ఎలా జరిగింది? దీని వెనకున్న కథేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఒకవేళ మీరు కష్టపడి దాచుకున్న డబ్బు మీకే నష్టాన్ని తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా 1990ల మొదట్లో లక్షలాది మంది పరిస్థితి ఇదే. ఎందుకంటే అప్పటి తక్కువ వడ్డీ రేట్లు వాళ్ల పొదుపు ఖాతాలను దాదాపు పనికిరాకుండా చేసేశాయి. అలాంటి పరిస్థితుల్లోనే స్టాక్ మార్కెట్ ఒక్కటే అందరికీ కనిపించే ఏకైక మార్గంగా మారింది. ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త వ్యవస్థ మెల్లమెల్లగా రూపుదిద్దుకుంది. సామాన్య ప్రజలను కూడా వాల్స్ట్రీట్ వైపు పరుగులు పెట్టించింది.
మరి ఆ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొదలైంది వాల్ స్ట్రీట్లో కాదు, వాషింగ్టన్లో. ఫైనాన్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరైన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అలెన్ గ్రీన్స్పాన్. అయితే 90ల మొదట్లో ఆర్థిక మాంద్యం వచ్చింది కదా, దాన్ని ఎదుర్కోడానికి గ్రీన్స్పాను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లను భారీగా తగ్గించేశారు. దీంతో ఏమైందంటే అప్పులు తీసుకోవడం చాలా చౌకగా మారిపోయింది. 4%. 27 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువ వడ్డీ రేటు. దీని ప్రభావం ఎలా ఉందంటే, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బులు దాచుకుంటే దాదాపు ఏమీ రానట్టయింది. దీంతో ప్రజలంతా తమ డబ్బుకు మంచి రాబడి ఎక్కడ దొరుకుతుందా అని తీవ్రంగా వెతకడం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు ప్రజలంతా పెట్టుబడి పెట్టడానికి కొత్త మార్గాల కోసం చూస్తున్నారు. కాని మరోవైపు 1987లో మార్కెట్ కుప్పకూలిన భయం ఇంకా జనాల్లో ఉంది. దాన్ని పోగొట్టి వాళ్ళని ఆకర్షించాలంటే వాల్ స్ట్రీట్కి ఒక బలమైన, ఆశను రేకెత్తించే కొత్త కథ కావాలి. అక్కడే మనకు కనిపిస్తారు అబ్బీ జోసెఫ్ కోహెన్, గోల్డ్మెన్ స్ట్రాటజిస్ట్. ఆవిడ ఈ బుల్ మార్కెట్కు ఒక కొత్త ముఖంగా, ఒక ఆశాకిరణంగా మారారు. మార్కెట్లో వచ్చే నష్టాలు తాత్కాలికమేనని, ఫెడరల్ రిజర్వ్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆ మాటలు భయంతో ఉన్న జనాలకు స్టాక్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక రకమైన ధైర్యాన్ని, అనుమతిని ఇచ్చాయి. ఓకే, ఇప్పుడు జనాలకు పెట్టుబడి పెట్టడానికి ఒక కారణం దొరికింది. ధైర్యం చెప్పడానికి ఒక గురువు కూడా దొరికారు. అంతా బాగానే ఉంది. కాని ఈ మాటలు, ఈ ఆశ జనాలందరిళ్లల్లోకి ఎలా చేరాయి? ఇక్కడే మీడియా రంగప్రవేశం చేసింది. అప్పట్లో సిఎన్బిసి అనే కేబుల్ నెట్వర్క్ వచ్చింది. అది మార్కెట్కు ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాగా మారిపోయింది. అంతకుముందు పెట్టుబడి అంటే ఏదో నిశ్శబ్దంగా రీసెర్చ్ చేసుకుని చేసే పని. కానీ సిఎన్బిసి దాన్ని నిమిషానికి ఉత్కంఠ రేపే ఒక స్పోర్ట్స్ ఈవెంట్గా మార్చేసింది. దానికి కూడా సొంత సెలబ్రిటీ స్టార్స్ను తయారుచేసింది. సిఎన్బిసి యాంకర్ మార్క్ హైన్స్ ఏమన్నారంటే, ఇంట్లో కూర్చుని చూస్తున్న వాళ్లు మేం చెప్పేది నిష్పక్షపాతమైన సలహా అనుకుంటారని మేమస్సలు ఊహించలేదు అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ న్యూస్ కాస్త ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. చాలాసార్లు అక్కడ మాట్లాడే యానలిస్టులకు వాళ్లు పొగిడే స్టాక్స్లో స్వంత ప్రయోజనాలుండేవి. దీంతో అసలు సమస్య ఏమొచ్చిందంటే, ఇన్వెస్టింగ్ అంటే దీర్ఘకాలికంగా కంపెనీ పనితీరును చూసి పెట్టుబడి పెట్టడం వేరు, స్పెక్యులేటింగ్ అంటే కేవలం రోజువారీ ధరల కదలికలను బట్టి పందాలు కాయడం వేరు. ఈ నిరంతర టీవీ కవరేజ్ ప్రజలను ఇన్వెస్టర్లుగా కాకుండా స్పెక్యులేటర్లుగా మార్చేసింది. సరే, ఇప్పుడు స్టేజ్ అయితే సెట్ అయిపోయింది. కాని ఈ బుల్ మార్కెట్ను పరుగులు పెట్టించిన ఆ డబ్బుమంతా ఎక్కడ్నుంచొచ్చింది? దాని వెనుక ఉన్న అస్సలైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనక ఉన్నది ఆందోళనతో కూడిన ఇన్వెస్టర్. 1990-91 మాంద్యం వల్ల చాలామంది ఉద్యోగాలు పోతాయనే భయంలో ఉన్నారు. ఇళ్ల విలువలు పడిపోయాయి. అన్నింటికన్నా ముఖ్యంగా 401k ప్లాన్లు వచ్చాయి. అంటే రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకోవాల్సిన బాధ్యత కంపెనీల నుంచి ఉద్యోగుల మీదికి వచ్చింది. దానికి తోడు బ్యాంకుల్లో వడ్డీ ఏమో 3%. దీంతో స్టాక్ మార్కెట్ ఇచ్చే అధిక రాబడుల వెంట పడటం తప్ప వాళ్లకు వేరే దారి కనిపించలేదు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన మార్పు. 1995 వచ్చేసరికి చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అమెరికన్ల సంపదలో వాళ్ల ఇళ్ల విలువ కన్నా వాళ్ల దగ్గరున్న స్టాక్స్ విలువే ఎక్కువైంది. అంటే ఏంటి? వాళ్ల ఆర్థిక భవిష్యత్తు మొత్తం ఇక పూర్తిగా స్టాక్ మార్కెట్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందన్నమాట. ఓకే, మార్కెట్ అనే ఇంజన్ను తయారుచేశారు, దానికి డబ్బు అనే ఇంధనం కూడా ఫుల్గా నింపారు. ఇక మిగిలింది ఒకటే పని, దాని స్పీడ్ను తగ్గించే బ్రేకులను, అంటే ప్రభుత్వ నియంత్రణలను పక్కకు తీసేయడం. అలా వాషింగ్టన్లో జరిగిన 2 కీలక పరిణామాలు ఇన్వెస్టర్లకు ఉండాల్సిన ముఖ్యమైన రక్షణ కవచాలను తొలగించేశాయి. ఒకటి, కంపెనీలు తమ ఎగ్జిక్యూటివ్లకు ఇచ్చే స్టాక్ ఆప్షన్ల ఖర్చును లెక్కల్లో చూపించాల్సిన అవసరం లేదని లాబీయింగ్ చేసి గెలిచారు. 2, కంపెనీలు తమ భవిష్యత్ అంచనాల గురించి కాస్త ఎక్కువ ఆశాజనకంగా చెప్పినా వాళ్లపై కేసులు పెట్టకుండా సేఫ్ హార్బర్ అనే ఒక నిబంధనను తీసుకొచ్చారు. ఈ సేఫ్ హార్బర్ చట్టం తీసుకురావడానికి పెద్ద యుద్ధమే జరిగింది. డిసెంబర్ 5న కాంగ్రెస్ బిల్ పాస్ చేస్తే, డిసెంబర్ 19న ప్రెసిడెంట్ క్లింటన్ దాన్ని వీటో చేశారు. ఇది కంపెనీలను మరీ ఎక్కువగా కాపాడుతోందని. కానీ కేవలం 3 రోజుల తర్వాత డిసెంబర్ 22న కాంగ్రెస్ ఆ వీటోని కూడా అధిగమించి దీన్ని చట్టం చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని వెనుకున్నవాళ్లు ఎంత పట్టుదలగా ఉన్నారో.
ప్రముఖ షార్ట్ సెల్లర్ జిమ్ చానోస్ అన్నట్లు ఈ చట్టం నిజాయితీ లేని మేనేజ్మెంట్లకు ఎలాంటి భయం లేకుండా అబద్ధాలు చెప్పే ధైర్యాన్ని ఇచ్చింది. అంటే కంపెనీలో భవిష్యత్తు గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఒక లైసెన్స్ దొరికినట్టయింది. ఇదే భవిష్యత్తులో జరగబోయే ఎన్నో అకౌంటింగ్ స్కామ్లకు పునాది వేసింది. ఇక 1995 వచ్చేసరికి చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక మార్కెట్ ఉన్మాదానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ పీపుల్స్ మార్కెట్కు 4 బలమైన స్తంభాలున్నాయి. 1. ఫెడరల్ రిజర్వ్ తగ్గించిన వడ్డీ రేట్లు. ఇవి ప్రజలను మార్కెట్ వైపు నెట్టాయి. 2. అబ్బి కోహెన్ లాంటి గురువులు పెట్టుబడి పెట్టడానికి కావలసిన ధైర్యాన్ని, కథను అందించారు. 3. సిఎన్బిసి ఛానల్ దీన్ని ఒక రోజువారీ క్రీడగా మార్చేసి సామాన్యుల రిటైర్మెంట్ డబ్బును ఇంధనంగా మార్చింది. ఇక 4. వాషింగ్టన్లో జరిగిన మార్పులు ఇన్వెస్టర్ల రక్షణను తొలగించాయి. సరే, ఒక కొత్త ఆటగాళ్లు, కొత్త నియమాలు అంతా సిద్ధంగా ఉంది. ఇక తప్పు జరగడానికి ఆస్కారమెక్కడుంది? కాని ఇంత పక్కాగా నిర్మించిన ఈ వ్యవస్థ త్వరలోనే ఒక తరం చూడని టెక్నాలజీ విప్లవంతో ఢీకొనబోతోంది. అదే .com బబుల్కు దారితీసింది. అయితే అది మరో కథ. .com బబుల్ ఆ టైంలో అసలు మార్కెట్ మొత్తానికి ఎందుకో అలా పిచ్చెక్కింది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. డబ్బు, విపరీతమైన హైప్, ఒత్తిడి ఇవన్నీ కలిసి ఒక పెద్ద తుఫానుని ఎలా సృష్టించాయో చూద్దాం. ఈ విశ్లేషణను ఆ తుఫాను మధ్యలో చిక్కుకున్న ఒక వ్యక్తి మాటలతో మొదలుపెడదాం. ఆయన చెప్పినట్లు అదొక ప్రవాహం అందరినీ తనతో పాటు లాక్కెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ బబుల్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనమొక ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవాలి. అసలొక సిస్టమ్ తనంతట తానే ఈ హైప్ను పెంచుకుంటూ ఎలా పోయింది? ఆ ఫీడ్బ్యాక్ లూప్ ఎలా క్రియేట్ అయింది? అంతా మొదలైంది ఒకే ఒక్క బలమైన ఫీలింగ్తో, అదే భయం. కాని ఇది డబ్బులు పోతాయనే భయం కాదు. అందరూ ముందుకు వెళ్ళిపోతుంటే మనం మాత్రం వెనకబడిపోతామేమో అన్న భయం. దీన్నే మొమెంటమ్ ట్రాప్ అన్నారు. ఇది మొత్తం ఆటనే మార్చేసింది. సరే, ఇప్పుడు ఈ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ఏంటో కాస్త లోతుగా చూద్దాం. సాధారణంగా తక్కువ విలువ ఉన్న కంపెనీలను వెతికి కొనాలనేది పాత పద్ధతి. కాని దానికి బదులుగా ఒక కొత్త ఫిలాసఫీ పుట్టుకొచ్చింది. చూడండి, ఇక్కడ ఎంత తేడా ఉందో. సాంప్రదాయ వాల్యూ ఇన్వెస్టింగ్కి ఇది పూర్తిగా రివర్స్. కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, దాని అసలు విలువెంత అనేది కాదు ముఖ్యం. దాని స్టాక్ ధర పెరుగుతోందా లేదా, దాని పాపులారిటీ ఎలా ఉంది, అదే ముఖ్యం. తక్కువకు కొని ఎక్కువగా అమ్మడం కాస్త ఎక్కువకు కొని ఇంకా ఎక్కువకు అమ్మడంగా మారిపోయింది. ప్రొఫెషనల్ మనీ మేనేజర్ల మీద ఇది ఎంత ఒత్తిడి పెంచిందంటే ఊహించండి. ఒక ఫండ్ 20% లాభం సంపాదించింది. గ్రేట్ కదా? కానీ కాదు. ఎందుకంటే మార్కెట్ యావరేజ్ అంటే S&P 500 ఏకంగా 25% పెరిగింది. అంటే మీరు మార్కెట్ కన్నా వెనుకపడిపోయారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్లకు డబ్బులు పోగొట్టుకోవడం పెద్ద రిస్క్ కాదు. అసలైన రిస్క్ మార్కెట్ యావరేజ్ కంటే తక్కువ పర్ఫామ్ చేయడం. దీన్నే కెరీర్ రిస్క్ అన్నారు. దీనివల్ల వాళ్ల ఉద్యోగాలు పోతాయి. అందుకే ఇక వాళ్లు లాభనష్టాలు, ధరలు చూట్టం మానేసి ఏది బాగా పెరుగుతుంటే గుడ్డిగా దాని వెంట పడటం మొదలుపెట్టారు. సరే, ఇన్వెస్టర్లందరూ గుంపును ఫాలో అవుతుంటే వారికి దారి చూపేదెవరు? ఇక్కడే విశ్లేషకులు అంటే యానలిస్టులు రంగంలోకి వస్తారు. కానీ వాళ్ల పరిస్థితి చాలా సంక్లిష్టంగా, ఒక రకమైన వైరుధ్యంతో నిండిపోయింది. చూడండి, ఈ అనలిస్టు ఇద్దరూ యజమానులకు సేవ చేయాల్సి వచ్చింది. ఒకవైపు వారి సంస్థలకు భారీ ఫీజులు చెల్లించే పెద్ద పెద్ద కంపెనీలు. ఆ కంపెనీల స్టాక్స్ గురించి ఎప్పుడూ పాజిటివ్గానే చెప్పాలి. మరోవైపు టీవీల్లో, ఆన్లైన్లో వాళ్ల సలహాల కోసం ఎదురుచూసే సాధారణ ప్రజలు. వీరికి నిష్పాక్షికమైన సలహా కావాలి. ఇది ఎంత పెద్ద కాన్ఫ్లిక్టో కదా. మరి ఎవరైనా ధైర్యం చేసి, జాగ్రత్త, స్టాక్స్ క్వా విలువతో ఉన్నాయి అని హెచ్చరిస్తే ఏమయ్యేదో తెలుసా? డేవిడ్ షుల్మాన్ అనే స్ట్రాటజిస్ట్ కథే దీనికి ఉదాహరణ. ఆయన మార్కెట్ పడిపోతుందని హెచ్చరించినందుకు తన ఉద్యోగాన్నే కోల్పోయాడు. ఇది మిగతా అనలిస్టులందరికీ ఒక పెద్ద హెచ్చరికగా మారింది. అందుకే ఆశ్చర్యపోనవసరం లేదు,
అప్పట్లో అమ్మండి అనే రేటింగ్ దాదాపు కనుమరుగైపోయింది. జారీ అయిన ప్రతి 10 సిఫార్సుల్లో 1 మాత్రమే అమ్మండి అని ఉండేది. అంటే దాదాపు ప్రతి స్టాక్ కొనదగినదే అని ఒక భ్రమను కల్పించారు. అనలిస్టులు, ఇన్వెస్టర్లు ఇలా అందరూ శుభవార్తల కోసమే ఎదురుచూస్తుండటంతో కంపెనీలు కూడా అకౌంటింగ్ రూల్స్ని కాస్త అటూ ఇటూ మార్చి వాళ్లకు కావాల్సిన గుడ్ న్యూస్ను అందించడానికి కొత్త కొత్త మార్గాలు కనుక్కున్నాయి. ఇందులో ఒక ట్రిక్ ఏంటంటే ప్రతి ఏటా జరిగే పెద్ద పెద్ద ఖర్చులను ఇది ఒక్కసారికే అయ్యే ఖర్చు అని చూపించడం. ఆలోచించండి, ప్రతి సంవత్సరం జరిగేది ఒక్కసారి అయ్యే ఖర్చు ఎలా అవుతుంది? ఇలా చేయడం వల్ల వాళ్ల అసలు వ్యాపారం నుంచి వచ్చే లాభాలు కాగితంపై అద్భుతంగా కనిపించేవి. అస్సలు సిసలైన మ్యాజిక్ ట్రిక్ మాత్రం స్టాక్ ఆప్షన్స్తో చేశారు. చూడండి, కంపెనీలేం చేశాయంటే తమ ఉద్యోగులకు జీతం డబ్బుల రూపంలో కాకుండా లక్షల విలువైన స్టాక్ ఆప్షన్స్ ఇచ్చేవి. ఇక్కడే ఉంది అసలు కిటుకు. అకౌంటింగ్ రూల్స్లో ఉన్న ఒక లూప్ హోల్ ప్రకారం ఈ ఆప్షన్స్ని కంపెనీ ఖర్చుగా చూపించక్కర్లేదు. అంటే జీతమే ఇవ్వకుండా పని చేయించుకున్నట్టు లెక్క. ఇంకేముంది, పేపర్ మీద లాభాలు ఆకాశాన్నంటాయి. ఈ మొత్తం శకాన్ని, ఈ అన్ని అంశాలను కలిపి సంపూర్ణంగా వాడుకున్న ఒక కంపెనీ ఉంది. దాని వృద్ధికథ అప్పట్లో ఒక అద్భుతం. అదే సిస్కో. సిస్కో వేపర్ మనీ అంటే ఆవిరి డబ్బు అనే ఒక కాన్సెప్ట్ను బాగా పాపులర్ చేసింది. దాని స్టాక్కు అంత విలువ ఉండేది. వాళ్లు ఆ స్టాక్స్ను ప్రింట్ చేసి దాంతో నిజమైన కంపెనీలను, వాటి ఆస్తులను కొనేసేవారు. అంటే డబ్బుకు బదులు స్టాక్స్ను కరెన్సీలా వాడారు. సిస్కో ప్లేబుక్ చాలా సింపుల్గా ఉండేది. ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఇచ్చి జీతాలాదా చేసుకుంది. తన స్టాక్తో డజన్ల కొద్ది కంపెనీలను కొనేసింది. ఆ కొనుగోళ్లతో తన బ్యాలెన్స్ షీట్ను బలంగా చూపించుకుంది. ఇవన్నీ చేయటానికి వాళ్లు స్టాండర్డ్ అకౌంటింగ్ రూల్స్ను కూడా పక్కన పెట్టేసి వాళ్లకంటూ సొంత లెక్కలు వేసుకున్నారు. దీంతో ఇన్వెస్టర్లకు, అనలిస్టులకు సిస్కో ఒక హీరోలా కనిపించింది. సరే, ఇంత మొమెంటం, ఇంత హైప్, ఈ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్, వీటన్నిటి వల్ల వాస్తవంగా జరిగిన నష్టమేంటి? దాని పర్యవసానం ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఇది కేవలం కాగితం మీద కనిపించే సంపద కాదు. ఇది నిజమైన డబ్బు, దేశం యొక్క మూలధనం. ఆ డబ్బు ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్లకుండా, ఎక్కడైతే హైప్ ఎక్కువగా ఉందో అక్కడికి ప్రవాహంలా వెళ్ళిపోయింది. అందుకే దేశానికి అవసరమైన పవర్ ప్లాంట్లు లేవు కాని ఎవరికి అవసరం లేనంత ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉంది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ హైప్ అనే యంత్రం ఏదో ఒకరోజు ఆగిపోతుంది కదా, అప్పుడు ఈ నష్టమంతా ఎవరి నెత్తిన పడుతుంది? ఆ మూల్యం చెల్లించేది ఎవరు? మనమిప్పుడు 1995 నుండి 2000 మధ్య కాలానికి వెళ్దాం. టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తుందనే ఒకే ఒక్క మాటతో మార్కెట్లు ఊగిపోయాయి. పెట్టుబడులు వరదలా పారాయి. కానీ ఆ ఉత్సాహం వెనుక కంటికి కనిపించని ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. ఆ వాగ్దానం వెనుక ఉన్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ మాటలన్నదెవరో తెలుసా? హెన్రీ బ్లాడ్జెట్. .com శకంలో వాల్ స్ట్రీట్కే కింగ్లా వెలిగిన వ్యక్తి. కాని ఆ తర్వాత తనేంటో కోల్పోయి అన్నీ చూసిన వ్యక్తి కూడా ఆయనే. ఆయన మాటల్లోని ఆ పశ్చాత్తాపమే ఆ కాలం ఎంతటి ఖరీదైన పాఠం నేర్పిందో చెబుతుంది. ఒకసారి ఆలోచించండి, రెండేళ్లు వాల్ స్ట్రీట్ను శాసించిన ఒక స్టార్ ఎనలిస్ట్ అదే ఇండస్ట్రీ నుండి జీవితాంతం బహిష్కరణకు గురయ్యాడు. ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? ఈ పతనం వెనుక ఉన్న కారణాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. మార్కెట్ను అంతలా చదివిన బ్లాడ్జెట్ తన కళ్ల ముందే జరుగుతున్న దేన్ని చూడలేకపోయాడు? ఏ నిజాన్ని మిస్ అయ్యాడు? ఈ విశ్లేషణలో మనం ఈ మిస్టరీని ఛేదించబోతున్నాం. సరే, మనం మొదటి అంశంలోకి వెళ్దాం. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పట్లో సమాచారం ఎక్కువ అవ్వడం వల్ల నిజం తెలుసుకోవడం సులువు అవ్వలేదు, ఇంకా కష్టమైంది. అదెలాగో చూద్దాం పదండి. ఇంటర్నెట్ యుగం మొదట్లో ఇన్వెస్టర్లకు ఒక స్వర్గంలా కల్పించింది. ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అంతా మన వేళ్ల చివర్లోనే. దీనివల్ల చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చని అందరూ కలలు కన్నారు. అంతులేని సమాచారం, అంతులేని అవకాశాలు. అద్భుతంగా ఉంది కదా? కాని ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రోజూ టీవీల్లో, పేపర్లల్లో మార్కెట్ గురించే చర్చ. ఈ నిరంతర వార్తల ప్రవాహం మంచి నిర్ణయాలకు దారితీయలేదు, పైగా మనసును పక్కదారి పట్టించింది. ప్రతి చిన్న కదలిక ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది. దీంతో అసలు విషయమేంటో ఆ గందరగోళంలో కొట్టుకుపోయింది. ఈ గందరగోళాన్నే
మనం మార్కెట్ నాయిస్ అంటాం. అంటే ఒక కంపెనీ అసలు విలువ ఏంటి, దాని బలమేంటి అనే విషయాల నుండే మన దృష్టిని మరల్చే పనికిరాని సమాచారమన్నమాట. ఏది నిజం, ఏది అబద్ధం అని తేల్చుకోలేని ఒక గజిబిజి పరిస్థితిని సృష్టించింది. మరి ఈ నాయిస్ ఎక్కడ్నుంచొచ్చింది? రాత్రింబవళ్ళు నడిచే న్యూస్ ఛానళ్ళు, మార్కెట్ కొంచెం పెరిగినా తగ్గినా నిమిషానికి అప్డేట్స్, ఇక అనలిస్ట్ల నుండి వరుసగా వచ్చే కొనండి అనే రేటింగ్లు, ఇవన్నీ కలిసి ఒక పెద్ద నాయిస్ మిషన్ను తయారుచేశాయి. దీనివల్ల దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడం మానేసి అందరూ రోజువారీ ట్రేడింగ్ మీద పడ్డారు. ఈ నాయిస్ వెనుక దాగిన మరో పెద్ద ఆట మొదలైంది. కంపెనీలు లేని లాభాలను ఉన్నట్టుగా చూపించడం మొదలుపెట్టాయి. అదెలా సాధ్యమైంది? అకౌంటింగ్ ఒక మాయాజాలంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు. దేశంలోనే అతిపెద్ద రెగ్యులేటర్ అయిన SEC చైర్మన్ ఆర్థర్ లెవిట్ 1998లోనే ఈ ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించారు. అంటే ఇది 1-2 కంపెనీలు చేసిన తప్పు కాదు, మొత్తం సిస్టంలోనే ఒక పెద్ద లోపం మొదలైందని అర్థం. ఇక్కడ చూడండి, సిస్కో లాంటి పెద్ద కంపెనీ కూడా ఈ మాయాజాలాన్ని ఎలా వాడిందో. 1. ఉద్యోగులకు జీతంగా డబ్బు ఇవ్వకుండా స్టాక్ ఆప్షన్లిచ్చారు, కాని వాటిని ఖర్చుగా చూపించలేదు. 2. తమ స్టాక్ విలువ ఆకాశంలో ఉన్నప్పుడు ఆ స్టాక్తోనే డజన్ల కొద్దీ కంపెనీలను కొన్నారు. 3. ఈ కొనుగోళ్ల ఖర్చులను, ఆప్షన్ల ఖర్చులను లాభనష్టాల లెక్కల నుండి తెలివిగా తప్పించి ప్రోఫార్మా లాభాలు అని చూపించారు. ఈ తేడాని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. గ్యాప్ అంటే అఫీషియల్ రూల్స్ ప్రకారం చూపించే లెక్కలు, ఇవి చట్టబద్ధమైనవి. కాని ఈ ప్రోఫార్మా అనేది కంపెనీలు తమకు నచ్చినట్టు కొన్ని పెద్ద ఖర్చులను పక్కనబెట్టి చూపించే అనధికారిక లెక్కలు. దీనివల్ల నష్టాల్లో ఉన్న కంపెనీ కూడా వామ్మో ఎంత లాభాల్లో ఉందో అనిపించేది. ఈ అకౌంటింగ్ ట్రిక్కులు కేవలం కొత్త టెక్ కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు. సన్బీమ్ లాంటి పాత కంపెనీలతో సహా దాదాపు ప్రతి రంగంలోనూ ఇదొక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. సరే, కంపెనీలు ఇలా లెక్కల్లో మాయ చేశాయి. కాని ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఈ మాయను ఎందుకు నమ్మారు? దీని వెనుక ఉన్న సైకలాజికల్ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు బ్లాక్ స్వాన్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. అంటే మనం అస్సలు ఊహించని, చరిత్రలో ఎప్పుడూ జరగని ఒక సంఘటన జరగడం. మార్కెట్ను అంచనా వేసే కంప్యూటర్ మోడల్స్ ఇలాంటి వాటిని ఎప్పటికీ కనిపెట్టలేవు. ఈ స్లైడ్ చాలా స్పష్టంగా చెప్తోంది. మ్యాథమెటికల్ మోడల్స్ ఏమనుకుంటాయంటే మనుషులందరూ ఎప్పుడూ లాజికల్గా ఆలోచిస్తారని. కానీ నిజ జీవితంలో అలా జరగదు కదా. మన నిర్ణయాలను శాసించేది దురాశ, భయం, పక్కవాడు చేస్తున్నాడు కదా అని మనం కూడా చేయడం, ఇలాంటి ఎమోషన్స్. జెరెమీ గ్రాంథమ్ అనుభవం ఒక చేదు నిజాన్ని మనకు గుర్తుచేస్తోంది. మార్కెట్ ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండదని తెలుసుకోవడమనేది చాలాసార్లు నష్టపోయాకే అర్థమవుతోంది. అందరికంటే ముందు నిజాన్ని గ్రహించడం కూడా కొన్నిసార్లు మనల్ని కాపాడలేకపోవచ్చు. దీన్నే కెరీర్ రిస్క్ అంటారు. అంటే మార్కెట్ తప్పుదారిలో వెళ్తుందని తెలిసినా చాలామంది ఫండ్ మేనేజర్లు కూడా ఆ స్టాక్స్ను కొనాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్లు కొనకుండా ఆగి మార్కెట్ ఇంకా పైకి వెళ్తే వాళ్ల ఉద్యోగాలు పోతాయి. సో తెలివిగా ఉండటం కంటే ఉద్యోగాన్ని కాపాడుకోవడమే వాళ్లకు ముఖ్యమైపోయింది. ఇప్పుడు మనం క్లైమాక్స్కొచ్చేశాం. అత్యంత కీలకమైన ఫైనల్ వార్నింగ్ సిగ్నల్. కంపెనీలో లోపలున్నవాళ్లకే తెలుసు ఈ ఆట ముగింపు దశకు వచ్చిందని చెప్పడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం మరొకటి లేదు. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, $43.1 బిలియన్. అంటే సుమారు $43,000 కోట్ల. కేవలం 11 నెలల్లో కంపెనీల ఓనర్లు, డైరెక్టర్లు తమ సొంత కంపెనీ షేర్లను ఇంత భారీ మొత్తంలో అమ్మేశారు. ఈ ఒక్క సంఖ్య చాలు ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి. ఈ టేబుల్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. అంతకుముందు 2 ఏళ్లలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 1999 to 2000 మధ్య అమ్మకాలు ఏకంగా డబుల్ అయ్యాయి. అంటే కంపెనీల గురించి అన్నీ తెలిసిన వాళ్లే ఇక నమ్మకం లేదని చేతులెత్తేశారు. ఇంతకంటే పెద్ద రెడ్ ఫ్లాగ్ ఇంకేముంటుంది? ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. గ్లోబల్ క్రాసింగ్ చైర్మన్ ఒక్కరే దాదాపు $734 మిలియన్ విలువైన షేర్లను అమ్మేశారు. ఒకవైపు సాధారణ ప్రజలు, ఉద్యోగులు ఆశతో ఆ షేర్లను కొంటుంటే, మరోవైపు ఆ కంపెనీల పెద్దలు మాత్రం సైలెంట్గా తమ షేర్లన్నింటినీ అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ బార్ చార్టు ఆనాటి పరిస్థితికి అద్దం పడుతుంది. ఒకవైపు చూడండి, రీటైల్ ఇన్వెస్టర్లు రికార్డ్ స్థాయిలో టెక్ ఫండ్లలో డబ్బు పెడుతున్నారు. మరోవైపు చూడండి, కంపెనీ ఇన్సైడర్లు రికార్డ్ స్థాయిలో షేర్లు అమ్ముతున్నారు. ఒకరు కొంటున్నారు, మరొకరు అమ్ముతున్నారు. ఎంత తేడా!
ఇన్సైడర్స్ ఎంత స్పష్టంగా చివరి హెచ్చరిక ఇచ్చారు. అయినా సరే ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు? బహుశా సమాధానం ఆశ, దురాశ, చుట్టూ ఉన్న నాయిస్, వీటన్నిట్లో అసలు నిజం వినిపించలేదేమో. ఇది ఆనాటి బుడగ వెనుకున్న అసలు విషాదం. మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న. చూడండి, ఇవి .com పతనానికి ముఖచిత్రంగా మారిన ఒక వ్యక్తి మాటలు. ఒకప్పుడు వాల్ స్ట్రీట్ అంతా హీరోలా చూసిన హెన్రీ బ్లాడ్జెట్ ఆ తర్వాత అందరి దృష్టిలో ఒక విలన్గా ఎలా మారిపోయాడు? ఈ కథతోనే మనం ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. అసలు వాల్ స్ట్రీట్కి అతిపెద్ద స్టార్గా ఉన్న ఒక వ్యక్తి అంతలోనే అంత పెద్ద విలన్గా ఎలా మారిపోయాడు? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం ఒక అనలిస్ట్ పతనం కథ కాదు. ఇది ఒక తరం మొత్తాన్ని ఊపేసిన ఆర్థిక ఉన్మాదం, ఆ తర్వాత మిగిలిన పర్యవసానాల కథ. సరే, ఈరోజు మన చర్చంతా .com బుడగా ఎలా పగిలిపోయింది అనేదాని గురించే. మార్కెట్ ఉన్మాదం ఆ చివరి రోజుల్లో ఎలా ఉండేది? ఆ తర్వాతొచ్చిన భారీ పతనమేంటి? మరి ఆ శిథిలాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయో చూద్దాం. రండి, ఇప్పుడు మనం నేరుగా ఆ సమయానికి వెళ్ళిపోదాం. మార్కెట్ పిచ్చి పీక్స్కి చేరిన రోజుల్లోకి. ఆ సమయంలో అసలు లాజిక్ అనేదే లేదు, అంతా ఎమోషన్స్తోనే నడిచింది. ఆ చివరి రోజుల్లో పరిస్థితి ఎంత గందరగోళంగా ఉండేదో తెలుసా? సాధారణంగా మార్కెట్ను నడిపే ఎక్స్పర్ట్స్ అంతా వెనకపడిపోయారు. రీటైల్ ఇన్వెస్టర్లు, అంటే మనలాంటి సాధారణ ప్రజలే మైక్రోసాఫ్ట్, ఇంటెల్ లాంటి స్టాక్స్లోకి విపరీతంగా దూసుకొచ్చారు. ఇంకేముంది, ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ అన్నీ పక్కకుపోయి గుంపు ఎటు వెళ్తే అటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. జనవరి 2000 డౌ జోన్స్ పీక్లో ఉంది. సరిగ్గా 2 నెలల తర్వాత మార్చ్లో టెక్ స్టాక్స్తో నిండిన నాస్డాక్ కూడా ఆకాశాన్ని తాకింది. ఆ 2 నెలల గ్యాప్ చాలు ఆ చివరి పిచ్చి ఎంత వేగంగా వ్యాపించిందో అర్థం చేసుకోటానికి. ఆ తర్వాత మొదలైంది అసలు కథ. 2002 వరకు సాగిన ఒక సుదీర్ఘమైన, బాధాకరమైన పతనం. అయితే ఈ పిచ్చిలో అందరూ కొట్టుకుపోలేదు. గేల్ డ్యూడాక్ లాంటి కొందరు నిపుణులున్నారు. వాళ్లు ఈ ప్రమాదకరమైన బబుల్ ఏర్పడటాన్ని ముందే పసిగట్టారు. 1999 వేసవిలోనే ఆమె హెచ్చరించారు. కాని ఆ ఉన్మాదంలో ఆమె మాటలు వినేవాళ్లెవ్వరుంటారు చెప్పండి? చాలా తక్కువ మంది. సరే, ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. అదేంటంటే, చాలా నిశ్శబ్దంగా ఒక భారీ సంపద బదిలీ జరిగింది. ఎక్కడ్నుంచెక్కడికి? సాధారణ ప్రజల నుంచి కార్పొరేట్ ఇన్సైడర్స్కి. ఇది కేవలం మార్కెట్ క్రాష్ కాదు, ఇది దాదాపు ఒక ప్లాన్ ప్రకారం జరిగిన వెల్త్ ట్రాన్స్ఫర్. ఈ నెంబర్ చూడండి, $43.1 బిలియన్. ఇది ఎంత పెద్ద మొత్తమో ఊహించండి. సెప్టెంబర్ 1999 నుంచి జులై 2000 మధ్య, అంటే కేవలం 10 నెలలలో కంపెనీల ఇన్సైడర్స్ అమ్ముకున్న స్టాక్స్ విలువ ఇది. మార్కెట్ కుప్పకూరడానికి ముందే వాళ్లు తమ షేర్లను అమ్మి లాభాలు చూసుకున్నారు. ఇంతకంటే పెద్ద రెడ్ ఫ్లాగ్ ఇంకేముంటుంది? ఈ భారీ వెల్త్ ట్రాన్స్ఫర్ను అర్థం చేసుకోవాలంటే మనం ఒక్క ఉదాహరణ చూస్తే చాలు. అదే గ్లోబల్ క్రాసింగ్. ఆ ఒక్క కంపెనీ కథ చాలు ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పడానికి. ఇది గ్లోబల్ క్రాసింగ్ చైర్మన్ గ్యారీ విన్నిక్ సంపాదించిన మొత్తం. కంపెనీ దివాలా తీయడానికి ముందే తన వాటాలను అమ్మి ఏకంగా $734 మిలియన్ జేబులో వేసుకున్నాడు. అంటే అతను పెట్టిన $20 మిలియన్ పెట్టుబడి మీద $715 మిలియన్ లాభం సంపాదించాడు. నమ్మశక్యంగా లేదు కదూ? ఈ వైరుధ్యం చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒకవైపు వినిక్ లాంటి ఎగ్జిక్యూటివ్సు $100 మిలియన్లు సంపాదించారు. మరోవైపు అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వాళ్ల రిటైర్మెంట్ అకౌంట్స్, అంటే 401k ప్లాన్స్ను ఫ్రీజ్ చేసేశారు. దాంతో వాళ్ల జీవితాంతం దాచుకున్న డబ్బు వాళ్ల కళ్ల ముందే ఆవిరైపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూడాల్సొచ్చింది. ఇది కేవలం ఒక్క గ్లోబల్ క్రాసింగ్ కథ మాత్రమే కాదు. వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పినట్టు ఇది చరిత్రలోనే అతిపెద్ద సంపద బదిలీల్లో ఒకటి. వందలాది మంది టెలికాం ఎగ్జిక్యూటివ్లు బయటకి మాత్రం మా కంపెనీ అద్భుతం అని చెప్తూ లోపల మాత్రం రహస్యంగా తమ స్టాక్స్ అన్ని అమ్మేసుకున్నారు. పాపం బయటి ఇన్వెస్టర్లు మాత్రం భారీగా నష్టపోయారు. సరే, బబుల్ పగిలిపోయిందే, మార్కెట్ కుప్పకూలిందే, బిలియన్ల డాలర్లు గాలిలో కలిసిపోయాయి. ఇక ప్రజల కోపానికి అడ్డే లేకుండా పోయింది. ఈ నష్టానికి కారణం ఎవరని నిందించడానికి ఒకరికోసం వేట మొదలైంది. నష్టాలు పెరిగే కొద్దీ జనాల కోపానికి ఒక టార్గెట్ కావాల్సొచ్చింది. ఎందుకంటే మొత్తం సిస్టంలోనే లోపముందని ఒప్పుకోవడం కష్టం.
అలాగే లక్షల మంది ఇన్వెస్టర్లు తమ అత్యాశ వల్లే నష్టపోయాలని ఒప్పుకోవడం ఇంకా కష్టం. దానికంటే ఒకరిద్దరిని విలన్లుగా చూపించి వాళ్లమీద నింద వేయడం చాలా తేలిక్కదా? ఈ విషయం గురించి ఎకానమిస్ట్ జాన్ కెనెత్ గ్యాల్బ్రెయిత్ ఎప్పుడో చెప్పారు. ఇలాంటి ఆర్థిక ఉన్మాదం ముగిశాక ప్రజలు ఒకప్పుడు ఎవర్నైతే హీరోలుగా పూజించారో వాళ్లనే విలన్లుగా చూస్తారని ఆయనన్నారు. హెన్రీ బ్లాడ్జెట్ విషయంలో అక్షరాల ఇదే జరిగింది. హెన్రీ బ్లాడ్జెట్పై దొరికిన సాక్ష్యం ఏదే చూడండి. పబ్లిక్గా ఏమో ఫలానా స్టాక్ కొనండి బై అని రేటింగ్ ఇచ్చాడు, కానీ ప్రైవేట్గా తన ఈమెయిల్స్లో అదే స్టాక్ గురించి తన సహోద్యోగులతో ఎంత నెగటివ్గా మాట్లాడాడో బయటపడింది. బయటకి చెప్పేదొకటి, లోపల అనుకునేది ఇంకొకటి. ఈ తేడానే అతని దెబ్బతీసింది. సో పాయింట్ ఏంటంటే, బ్లాడ్జెట్ లాంటి కొందరిని బలిపశువులను చేయడం ద్వారా ఫినాన్షియల్ కమ్యూనిటీ ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టగలిగింది. అదేమిటంటే, ఇది కేవలం కొందరు చెడ్డవాళ్ల సమస్య కాదు, మొత్తం సిస్టంలోనే లోపముంది. అనలిస్టులు ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేయడం మానేసి తమ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డీల్స్ కోసం పని చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ క్రాష్లో అందరూ డబ్బు పోగొట్టుకోలేదు. ఇప్పుడు ఒక పాజిటివ్ స్టోరీ చూద్దాం. ఎక్స్పర్ట్ సలహాను పక్కనపెట్టి తమ సొంత కామన్ సెన్స్ను నమ్ముకుని ఈ పతనం నుంచి బయటపడిన ఒక సర్వైవర్ కథే ఇది. ఆమె షిర్లీ సౌరిన్, వాల్ స్ట్రీట్ను ఓడించిన ఒక సోషల్ వర్కర్. ఆమె దగ్గర ఫైనాన్స్లో పెద్ద పెద్ద డిగ్రీలు లేవు, కానీ ఆమెకు చరిత్ర తెలుసు, కామన్ సెన్స్ ఉంది. ఆమె తెలివి వాల్ స్ట్రీట్ పండితులందర్నీ మించిపోయిందనే నిరూపించుకుందే. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? ట్యూలిప్ మేనియా మైండ్ సెట్. అంటే ఇది ఏదో కొత్త శకం అని ఆమె నమ్మలేదు. ఇది చరిత్రలో ఎన్నోసార్లు వచ్చిన ఒక క్లాసిక్ బబుల్ అని ఆమె గుర్తించారు. ఆమె ఆలోచన సింపుల్: కొన్ని ట్యూలిప్స్ కొందాం, అవి వాడిపోకముందే అమ్మేద్దాం. ఆమె స్ట్రాటజీ చూడండి, చాలా సింపుల్. మొదటిది, కొని పట్టుకొని ఉండు అనే మంత్రాన్ని ఆమె తిరస్కరించింది. రెండవది, మార్కెట్ ఒక హిస్టారికల్ మానియాలో ఉందని గుర్తించింది. మూడవది, అందరూ చెప్పే హైప్ని కాకుండా తన సొంత జడ్జ్మెంట్ని నమ్మింది. నాలుగవది, ఆ మహాపతనం నుంచి బయటపడింది. మనందరికీ ఇందులో ఒక బలమైన పాఠముంది. చివరగా ఒక్క మాట: ఫైనాన్షియల్ ఇంజనీరింగ్తో మనం రిస్కును ఎంత తగ్గించాలని ప్రయత్నించినా మార్కెట్ సైకిల్స్ అనేవి ఋతువుల్లాంటవి. అవి రావడం పోవడం ఖాయం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నవాళ్లే ఇలాంటి ఆర్థిక గడ్డుకాలాలను తట్టుకోగలరు. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. గత బబుల్లో ఇన్సైడర్స్ సాధారణ ప్రజల నుంచి డబ్బును తమ వైపుకు తిప్పుకున్నారు. మరి నెక్స్ట్ బబులొచ్చినప్పుడు డబ్బు ఎటునుంచి ఎటు ప్రవహిస్తుంది? ఈసారి తెలిసిన వాళ్లు ఎవరు, తెలియని అమాయకులు ఎవరుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఒక 10 ఏళ్లపాటు కష్టపడి సంపాదించిందంతా కళ్లముందే ఆవిరైపోతే ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. కానీ .com బబుల్ పేలిపోయినప్పుడు లక్షలాది ఇన్వెస్టర్లకు ఇదే జరిగింది. సో ఈరోజు మనం ఆ కోల్పోయిన దశాబ్దం కథేంటో చూద్దాం. అసలీ సెక్యులర్ బేర్ మార్కెట్ అంటే ఏంటి, దాన్నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి అన్ని వివరంగా తెలుసుకుందాం. రాల్ఫ్ అకాంపోరా ఈయనొక లెజెండరీ టెక్నికల్ అనలిస్ట్. ఆయనేమన్నారంటే, కాని మేమందరం అతిగా ప్రవర్తించాం, ఇప్పుడు అంతా అయిపోయింది. ఎంత సింపుల్గా చెప్పేశారో కదా. ఆ మాటల్లోనే ఉంది అసలు విషయం. పార్టీ అయిపోయింది, ఇక కఠినమైన వాస్తవాలు ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని ఆయన ముందే హెచ్చరించారన్నమాట. ఇది ఏదో చిన్న కరెక్షన్ కాదు, ఒక శకం ముగిసిపోయిందని చెప్పకనే చెప్పారు. యుఎస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన బుల్ మార్కెట్ అంత దారుణంగా ముగిశాక అందరి మదిలోనూ ఒకే ఒక ప్రశ్న: ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దశాబ్దాలుగా అద్భుతమైన గ్రోత్ చూసిన తర్వాత ఉన్నట్టుండి గేమ్ రూల్స్ అన్నీ మారిపోయాయి. మార్కెట్ పడ్డప్పుడల్లా కొనండి, అదే బై ది డిప్ స్ట్రాటజీ ఇక పనిచేయట్లేదు. మరి కొత్త గేమ్ ప్లాన్ ఏంటి? ఈ విశ్లేషణలో అప్పటి ఇన్వెస్టర్లు కనుగొన్న ఆ కొత్త వ్యూహాల గురించే మనం చూడబోతున్నాం. సరే, ఈ కొత్త సవాళ్లను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదే సెక్యులర్ బేర్ మార్కెట్. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది మనం అనుకునే మామూలు మార్కెట్ క్రాష్ అస్సలు కాదు. ఇది చాలా చాలా భిన్నమైనది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. మామూలు బేర్ మార్కెట్ అంటే సైక్లికల్ బేర్ మార్కెట్ ఒక పెద్ద తుఫాన్ లాంటిది. గట్టిగా వస్తుంది, కానీ కొన్ని నెలల్లోనే పోతుంది. కానీ ఈ సెక్యులర్ బేర్ మార్కెట్ అలా కాదు. ఇదొక సుదీర్ఘమైన ఎముకలు కొరికే చలికాలం లాంటిది. ఏళ్లకు ఏళ్లు కొనసాగుతుంది. మార్కెట్ పెద్దగా పెరగదు, తగ్గదు, లేదా నెమ్మదిగా కిందకే వెడుతుంది. ఇది ఎంతటి అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్ల సహనానికైనా పరీక్ష పెడుతుంది.
అసలు సిసిలైన వెల్త్ డిస్ట్రక్షన్ జరిగేది ఇక్కడే అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది. సైక్లికల్ బేర్ అంటే ఒక చిన్న పదునైన తుఫాను. సెక్యులర్ బేర్ అంటే ఏళ్ల తరబడి సాగే ఒక మార్కెట్ శీతాకాలం. ఉదాహరణకు 2020లో వచ్చిన కోవిడ్ క్రాష్ ఒక సైక్లికల్ బేర్. ఎంత వేగంగా పడిందో అంతే వేగంగా రికవరైంది. కాని 2000 నుంచి 2013 వరకు చూస్తే నాస్డాక్ ఇండెక్స్ దాదాపు ఎక్కడికి కదల్లేదు. అదే సెక్యులర్ బేర్ అంటే అది పోర్ట్ఫోలియోలను నిలువున ముంచేయగలదు. 2000ల మొదట్లో ఇన్వెస్టర్లు ఎదుర్కొన్నది ఇదే. మరి పాత స్ట్రాటజీలేవి పనిచేయనప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? స్మార్ట్ మనీ ఎప్పుడూ ఒకే చోట ఉండదు. వాళ్ళు ఊహించని చోట్ల కొత్త అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక దగ్గర పార్టీ అయిపోతే ఇంకో దగ్గర మొదలవుతుంది. ఆ కొత్త పార్టీ ఎక్కడ జరుగుతుందో కనిపెట్టాలి. మార్క్ ఫ్యాబర్ ఈయనొక ఫేమస్ ఇన్వెస్టర్. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఒక పెద్ద థీమ్ ముగిసినప్పుడు వేరే రంగాల్లో చాలా తక్కువ విలువతో మంచి అవకాశాలుంటాయి. అంటే టెక్నాలజీ బూమ్ ముగిసిపోవడంతో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేశారు? .com హడావిడిలో ఎవరూ పట్టించుకొని బంగారం, చమురు, ముడి పదార్థాల లాంటి రియల్ అసెట్స్ అన్నమాట. సో ఇన్వెస్టర్లు ఎక్కడికి వెళ్లారు? బంగారం, చమురు, ముడి పదార్థాలు, ట్రెజరీ బాండ్స్, వీటివైపు. ఇవేవో గుడ్డిగా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఇదొక స్ట్రాటజిక్ షిఫ్ట్. ఎందుకు? ఎందుకంటే డాలర్ బలహీనపడుతోంది, ద్రవ్యోల్బణం పెరుగుతోందని గాపరాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో వీటికి మించిన రక్షణేముంటుంది? ముఖ్యంగా ఎప్పటికీ సేఫ్ హెవెన్ అయిన బంగారం, అలాగే గ్లోబల్ ఎకానమీకి అవసరమైన చమురు టాప్ చాయిస్గా మారాయి. అయితే ఈ మార్పుకు ఒక పెద్ద కారణముంది. అది యుఎస్ ఎకానమీకి పెరుగుతున్న ఒక పెద్ద సమస్య, దాని భారీ ట్రేడ్ డెఫిసిట్. అంటే సింపుల్గా చెప్పాలంటే, యుఎస్ సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ బలహీనపడితే దిగుమతులు ఖరీదవుతాయి. అలాగే డాలర్లోనే ట్రేడ్ అయ్యే బంగారం, చమురులాంటివి మరింత ఆకర్షణీయంగా మారతాయి. ఈ విషయం గురించి వారెన్ బఫెట్ ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ప్రపంచం యుఎస్ అప్పు అనే ఆహారంతో ఉక్కిరిబిక్కిరి కావటం మొదలుపెట్టింది. దాంతో డాలర్ విలువ పడిపోవడం ప్రారంభమైంది. బఫెట్ లాంటి వ్యక్తి ఇలాంటి హెచ్చరిక చేశారంటే అది ఇన్వెస్టర్లకు ఒక వేకప్ ఆల్ లాంటిది. గేమ్ రూల్స్ నిజంగా మారిపోయాయని, ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ పారడైమ్ మొదలైందని చెప్పటానికి ఇంతకంటే పెద్ద సిగ్నల్ ఏముంటుంది? సరే, కథ ఇక్కడితో అయిపోలేదు. కొత్త అసెట్స్ని వెతకడం ఒక ఎత్తైతే, అసలు రాబడి ఎలా సంపాదించాలి అనేదే పెద్ద ప్రశ్న. మార్కెట్ ఎక్కడికి కదలనప్పుడు ఇన్వెస్టర్లు తమ పాత స్ట్రాటజీలను మళ్లీ బయటకు తీయాల్సొచ్చింది. అలా అందరి దృష్టి మళ్లీ ఒక పాత కాని పవర్ఫుల్ కాన్సెప్ట్ మీద పడింది. అదే ఇన్కమ్ లేదా ఆదాయం. ఒకప్పుడు స్టాక్ ధరలు పెరిగితే చాలు, అదే క్యాపిటల్ గెయిన్స్. కాని ఇప్పుడు స్టాక్ ధరలు నిశ్చలంగా ఉన్నాయి. మరి లాభం ఎలా వస్తుంది? సమాధానం సింపుల్: డివిడెండ్లు. చరిత్రలో స్టాక్ మార్కెట్ రిటర్న్స్లో ఎక్కువ భాగం డివిడెండ్ల నుంచే వచ్చాయి. చాలా కాలం తర్వాత ఆ పాత నిజం మళ్ళీ అందరికీ గుర్తుకొచ్చింది. క్యాష్ ఫ్లో ఈజ్ కింగ్. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీని వెతకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పట్లో ఎన్రాన్ లాంటి పెద్ద పెద్ద అకౌంటింగ్ స్కామ్స్ బయటపడ్డాయి. దాంతో ఏ కంపెనీ చెప్పే లెక్కలు నిజమో ఏవి అబద్ధమో ఎవ్వరికీ అర్థం కాలేదు. వాళ్లు నిజంగా డివిడెండ్లు చెల్లించగలరా లేదా అనే అనుమానం అందరిలోనూ ఉండేది. అందుకే కొనే ముందు జాగ్రత్త అనేది అప్పటి నినాదం. సో ఈ బేర్ మార్కెట్ కోసం ఒక కొత్త రూల్ బుక్ తయారైంది. రూల్ నెంబర్ 1: మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొనొద్దు, దాన్ని అమ్మి లాభం తీసుకోవడానికి వాడుకోవాలి. రూల్ నెంబర్ 2: కంపెనీలు చెప్పే లాభాల లెక్కలను నమ్మద్దు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో నిజంగా ఎంత డబ్బుందో చూడాలి. రూల్ నెంబర్ 3: ప్రతి కథను అది నిజమని ప్రూవ్ అయ్యే వరకు అబద్ధంగానే చూడాలి. చూశారా, బుల్ మార్కెట్కు పూర్తిగా రివర్స్. అయితే ఈ సమస్యలన్నీ కేవలం స్టాక్ మార్కెట్కే పరిమితం కాలేదు. అసలు సమస్య ఇంకా పెద్దది. అదే అప్పు. ఒక పెద్ద యాంకర్లాగా ఈ అప్పు మొత్తం యుఎస్ ఎకానమీని కిందకి లాగేస్తోంది, కొత్త బుల్ మార్కెట్ రాకుండా అడ్డుకుంటోంది. అసలు ఈ అప్పుల కదేంటో కొంచెం వివరంగా చూద్దాం. ఇక్కడ చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు భారీ వాణిజ్యలోటు, మరోవైపు పెరుగుతున్న ప్రభుత్వ బడ్జెట్లోటు. వీటిని ట్విన్ డెఫిసిట్స్ అంటారు. దీనికి తోడు ప్రజలమీద ఉన్న అప్పుల భారం ఒక కొండలా పెరిగిపోయింది. ఇంకా బబుల్ టైంలో డబ్బునంతా తప్పుడు చోట్ల ఇన్వెస్ట్ చేశారు.
ఇవన్నీ కలిస్తే ఒక సుదీర్ఘమైన ఆర్థిక మాంద్యానికి ఇంతకంటే పర్ఫెక్ట్ రెసిపీ ఉండదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, కేవలం ఖర్చు చెయ్యడం ద్వారా అంటే కన్జంప్షన్ ద్వారా ఒక ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి బయటపడలేదు. అలా చేస్తే అప్పు ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. నిజమైన దీర్ఘకాలిక వృద్ధి కావాలంటే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి, అప్పు చేసి ఖర్చు పెట్టడం కాదు. అంటే ఫైనల్గా చెప్పాలంటే బబుల్ టైంలో చేసిన అప్పుల భారాన్ని పూర్తిగా వదిలించుకునే వరకు ఒక కొత్త నిజమైన దీర్ఘకాలిక బుల్ మార్కెట్ మొదలవడం అసాధ్యం. ఆ పాత అప్పులన్నీ క్లియర్ అవ్వాలి, ఆ వ్యవస్థ శుభ్రపడాలి. అప్పుడే కొత్త పునాది మీద బలమైన మార్కెట్ను నిర్మించగలం. మరి ఒక బేర్ మార్కెట్ నిజంగా ముగియాలంటే ఏం జరగాలి? కేవలం సమయం గడిస్తే సరిపోతుందా? లేక ఇన్వెస్టర్ల ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పు రావాలా? మనం ఇప్పటిదాకా చూసిన ఈ గతం పాఠాలు ఇప్పటి అనిశ్చిత పరిస్థితులకు కూడా ఎంతో అవసరమనిపిస్తుంది కదా. ఇది ఆలోచించాల్సిన విషయమే. నమస్కారం. మార్కెట్ చరిత్రలో మనం నేర్చుకున్న కొన్ని కఠినమైన పాఠాలను ఈరోజు మనం పరిశీలిద్దాం. వాటిని ఉపయోగించి నేటి ఇన్వెస్టర్లకు పనికొచ్చే ఒక పటిష్టమైన ఫ్రేమ్వర్క్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సరే, మార్కెట్ను ఒక యుద్ధభూమిలా ఊహించుకోండి. ఒకవైపు పేరాస, మరోవైపు భయం. ఈ రెండింటి మధ్య ప్రతి ఇన్వెస్టర్ నిలబడాల్సిందే. మరి ఈ యుద్ధంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దాని గురించే ఇప్పుడు లోతుగా చూద్దాం. ముందుగా మార్కెట్ ఆకర్షణను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక గొప్ప బుల్ మార్కెట్ వచ్చినప్పుడు దానిలో ఉండే ఆ మ్యాగ్నెటిక్ పవర్ ప్రతి ఒక్కరినీ ఎలా తన వైపు లాక్కుంటుందో చూద్దాం. 1990ల నాటి బుల్ మార్కెట్ గురించి ఆ కాలంలోని ఒక ఫేమస్ అనలిస్ట్ రాల్ఫ్ అకంపోరా ఏమన్నారంటే, అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అంత నిజంలా అనిపించింది, అదే అమెరికా. ఈ మాటలు చాలు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కలిగే ఆ కిక్ను అర్థం చేసుకోవడానికి. నిజానికి ఒక గట్టి బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ తానేదో పెద్ద జీనియస్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదొక రకమైన మాయ అన్నమాట. జాగ్రత్తగా ఉండటమనేది పిరికితనంలా, రిస్క్ తీసుకోవడమే అసలైన గెలుపులా కనిపిస్తుంది. కాని ఈ ఉత్సాహం వెనకాలే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. వాటి గురించి తెలియని ఇన్వెస్టర్ల కోసం అవి కాచుకుని ఉంటాయి. సరే, ఒక బేసిక్ ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు మార్కెట్కు నీతి, నిజాయితీ లాంటివి ఉంటాయా? డబ్బు ఎప్పుడో ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడికే వెళ్ళదు. ఎక్కడైతే మంచి స్టోరీ ఉంటుందో అక్కడికే ప్రవహిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, క్యాపిటల్ మార్కెట్లకు నైతిక విలువలు అవి ఉండవు. అవి మంచితనాన్ని చూసి రివార్డ్ ఇవ్వవు. కేవలం సరైన టైంలో ఎంటర్ అయ్యి సరైన టైంలో ఎగ్జిట్ అవగానే గుర్తిస్తాయి. చాలాసార్లు ఇది కూడా మంచి బిజినెస్ ప్లాన్స్ కంటే వినడానికి బాగున్న కథల వల్లే జరుగుతుంది. ఇది ఇన్వెస్టర్లు పడే అతిపెద్ద సైకలాజికల్ ట్రాప్స్లో ఒకటి. అదే హర్డ్ మెంటాలిటీ, అంటే గుంపుతో పాటు వెళ్లడం. అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం వెనుకబడిపోతామేమో అనే భయం మన స్వంత ఆలోచనను పక్కనపెట్టి గుంపు చేసేదాన్నే గుడ్డిగా ఫాలో అయ్యేలా చేస్తుంది. చాలామంది చేసే పెద్ద పొరపాటేంటంటే, మార్కెట్ యావరేజ్గా ఇంత రిటర్న్ ఇచ్చింది కదా అని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అంతే వస్తుందని అనుకోవడం. కాని నిజానికి మీ రిటర్న్ అనేది మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు, ఎప్పుడు ఆపారు అనే ఆ 2 పాయింట్స్ మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ది బియర్ టౌన్ లేడీస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ క్లబ్ కథ చూద్దాం. వాళ్ళు ఏటా 23.4% రాబడి సంపాదిస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఆడిట్ చేసి చూస్తే అసలు రాబడి కేవలం 9.1% మాత్రమే. చూసారా, చెప్పే కథకు అసలు నిజానికి మధ్య ఎంత తేడా ఉందో? సరే, ఇప్పటిదాకా జరిగిన పొరపాట్ల నుంచి, నష్టాల నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? ఆ అనుభవంతో ఒక మంచి ఇన్వెస్టింగ్ పద్ధతిని ఎలా రూపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాం. వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాట వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. 1903లో రైట్ బ్రదర్స్ విమానం ఎగరేసినప్పుడు నేను అక్కడ ఉంటే వాళ్ళని షూట్ చేసేవాణ్ణి అన్నారు. ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో ఎంత నష్టాన్ని మిగిల్చిందో ఆయనకు తెలుసు. ఆయన చెప్పేది ఒకటే, డిఫెన్సివ్ ఇన్వెస్టింగ్లో మొదటి అతి ముఖ్యమైన రూల్ డబ్బు సంపాదించడం గురించి ఆలోచించే ముందు ఉన్న డబ్బును పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
జిమ్ చానోస్ లాంటి కాంట్రేరియన్ ఇన్వెస్టర్ను చూస్తే అతను కేవలం మార్కెట్ పడిపోవాలనే కోరుకునే వ్యక్తి కాదు. అతను ఒక రకంగా చెప్పాలంటే రివర్స్ వాల్యూ ఇన్వెస్టర్. అంటే అందరూ కొంటున్నప్పుడు అతను అమ్మడం గురించి ఆలోచిస్తాడు. లోతుగా రీసెర్చ్ చేసి కేవలం కథ బాగుండి ఫండమెంటల్స్ బలహీనంగా ఉన్న కంపెనీలను పట్టుకుంటాడు. అతని పద్ధతి మనకేం చెబుతుందంటే మార్కెట్ హైప్కు వ్యతిరేకంగా నిలబడాలంటే మన దగ్గర ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం స్వంత రీసెర్చ్. ఇప్పటివరకు మనం నేర్చుకున్న పాఠాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఆధునిక మార్కెట్లో మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక పక్కా ప్లాన్, ఒక ఫైనల్ ఫ్రేమ్వర్క్ను తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఇదే మన డిఫెన్సివ్ ఇన్వెస్టింగ్ షీల్డ్. ఇందులో 4 ముఖ్యమైన స్తంభాలున్నాయి. 1. మార్కెట్ సైకిల్స్ వస్తూ పోతూ ఉంటాయని అర్థం చేసుకోవటం. 2. ఇన్ఫ్లేషన్ను దాటి వచ్చే నిజమైన రాబడికి ప్రాధాన్యత ఇవ్వటం. 3. మనం పెట్టే పెట్టుబడుల నుంచి డివిడెండ్స్ లాంటి ఆదాయాన్ని ఆశించడం. 4. అందరూ వెళ్తున్న దారిలో కాకుండా వ్యతిరేక దిశలో వెళ్లడానికి ధైర్యం చేయటం. నిజమైన రాబడులు ఎందుకంత ముఖ్యం? 1980లలోని ఈ డేటా చూడండి. షేర్ల ధరలు 200% పెరిగాయి, కానీ దేశ నిజమైన ఆర్థిక వృద్ధి కేవలం 20% మాత్రమే. దీని బట్టి స్టాక్ మార్కెట్ పనితీరుకు, దేశ అసలు ఆర్థిక వ్యవస్థకు కొన్నిసార్లు అసలు సంబంధమే ఉండదని అర్థమవుతుంది. 1974లో మార్కెట్ కుప్పకూలినప్పుడు మౌరీన్ అలెన్ అనే ఇన్వెస్టర్ మంచి డివిడెండ్ ఇచ్చే ఒక కంపెనీ షేర్లను కొన్నారు. ఆమెమన్నారంటే, కొనేటప్పుడు చాలా భయమేసింది, కానీ అది మంచి డివిడెండ్ ఇచ్చింది. మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా డివిడెండ్ లాంటి ఆదాయం చేతికొస్తుంటే అది ఒక భరోసానిస్తుంది. ఇక చివరిది, వ్యతిరేక దిశలో వెళ్లడానికి ధైర్యం. ఇది చాలా కష్టమైనది. 1929 గ్రేట్ డిప్రెషన్కు ముందు పాల్ వార్బర్గ్ అనే ఆర్థికవేత్త మార్కెట్ గురించి హెచ్చరికలు చేస్తే అందరూ ఆయన్ని తిట్టారు. అతను అమెరికా అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అని విమర్శించారు. అంటే గుంపుతో విభేదించడం ఎంత కష్టమో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఈ మాట గుర్తుంచుకోండి, మార్కెట్ సైకిల్స్ అనేవి ఋతువుల లాంటివి. వాటిని ఆపలేం. ఈ సైకిల్స్ను అర్థం చేసుకున్నవాళ్లే మార్కెట్ శీతాకాలాన్ని, అంటే పతనాన్ని తట్టుకుని నిలబడగలరు. ఇది ఒక ప్రాథమిక సత్యం. మార్కెట్లు ఎప్పుడూ పైకి వెళ్లవు, కిందకి రావు. ఈ సైకిల్స్కు సిద్ధంగా ఉండటమే దీర్ఘకాలంలో సక్సెస్ అవడానికి అసలైన కీ. మరి ప్రతి ఇన్వెస్టర్ తమను తాము వేసుకోవలసిన ఆఖరి, అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే: మార్కెట్ ఋతువులు మారడం ఖాయం. మరి మీ పోర్ట్ఫోలియో ఆ శీతాకాలాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా?